జ్ఞానోపదేశములు. సామెతలు 3వ అధ్యాయము 11, 12 వచనములు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా తాను ప్రేమించు వారిని గద్దించును. ఉదయకాల సమయములో ప్రభు యొక్క శిక్ష, ప్రభు యొక్క గద్దింపు ఏ విధంగా ఉంటూ ఉన్నది. మనము ప్రభు యొక్క శిక్షను తృణీకరించకూడదు. మనము చేసే పొరపాట్లు, పాప తప్పిదములను బట్టి ప్రభువు మనల్ని శిక్షించటం మనకు అవసరమై ఉన్నది. అప్పుడు మనము విసుక్కోకూడదు, తృణీకరింపకూడదు. ఎందుకనగా తండ్రి ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా మనము కూడా ప్రభువునకు ఇష్టులైన పిల్లలమే. అందువలననే మనము తప్పులు చేసినప్పుడు, పొరపాట్లు జరిగించినప్పుడు ఆయన మనల్ని గద్దించువాడుగా ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు గనుకనే మనల్ని గద్దిస్తూ ఉన్నాడన్న విషయాన్ని గైకొని ఆ తప్పులను సరి చేసుకొని యాత్రా జీవితంను కొనసాగించడం గాక. దైవ